తిరుపతిలోని ఎస్వి యూనివర్సిటీలో చిరుత సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేసింది. ఎస్యుయు పాపులేషన్ స్టడీస్ ఐ బ్లాక్ ప్రాంతంలో చిరుత సంచరించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఇక భవన నిర్మాణ ప్రాంతంలో కుక్కపై చిరుత దాడి చేసిన దృశ్యాలు చూసిన వర్సిటీ సెక్యూరిటీ సిబ్బంది భయాందోళనలో ఉన్నారు. విద్యార్థులు ఒంటరిగా బయటకు రావద్దని వర్సిటీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రైట్, ఇక దీని గురించి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ సెల్వం లైవ్లో రెడీగా ఉన్నారు. సెల్వం, చెప్పండి, తిరుపతి ఎస్యుయు యూనివర్సిటీలో చిరుత సంచారం కలకలం రేపుతుంది. మరొకసారి దాని గురించి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ శ్రావణి. తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో చిరుత హల్చల్ చేసిన ఘటన శుక్రవారం రాత్రి 7:40 జరిగినట్లు మనకు తెలుస్తుంది. పాపులేషన్ స్టడీ అలాగే ఐ బ్లాక్ మధ్యలో ఓ నూతన భవన నిర్మాణం జరుగుతుంది. ఈ నూతన భవనం వద్ద చిరుత కదలిక ఈ దృశ్యాలు మొత్తం కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయినట్టు మనకు కూడా తెలుస్తుంది. మన ఈ విజువల్స్ కూడా ఆన్ స్క్రీన్ మీద చూస్తున్నాం. గత కొన్ని రోజులుగా యూనివర్సిటీ ప్రాంతంలో చిరుత సంచారం ఇటు విద్యార్థులను అక్కడ సిబ్బందిని తీవ్ర భయాందోళనకు గురి చేస్తుందని చెప్పాలి. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి 7:40 శునకాన్ని తరుముకుంటూ వెళ్తూ దృశ్యాలు కూడా సీసీ కెమెరాలో నమోదవడంతో ఈ విషయాన్ని గమనించిన యూనివర్సిటీ సిబ్బంది వెంటనే అప్రమత్తమైంది. ఆ ప్రాంతంలో కూడా ఎవరు విద్యార్థులు అదే విధంగా సిబ్బంది కూడా తిరగకుండా ఉండేలా కూడా చర్యలు చేపట్టారు. దీంతో పాటు రాత్రి సమయంలో డ్యూటీ చేసేవాళ్ళు తమ వద్ద ఉన్నటువంటి విజిల్ శబ్దాన్ని వేస్తూ కూడా ఆ ప్రాంతంలో కూడా తిరగాలని చెప్పి కూడా ఇటు సూచించినటువంటి పరిస్థితి. ఇదే విషయాన్ని కూడా ఇటు అటవీ శాఖ అధికారులు కూడా సమాచారం చేరవేయడంతో సిబ్బంది అక్కడికి చేరుకొని డప్పుల సౌండ్ అదేవిధంగా టపాకాయలు పేల్చి కూడా చిరుతను అడవిలోకి తరిమే ప్రయత్నం అయితే కూడా చేశారు. అయితే ఇక్కడ సిబ్బంది విద్యార్థులు మాత్రం ఈ ఇక్కడ తిరుగుతున్నటువంటి చిరుతను బంధించాలని అదేవిధంగా అందుకు సంబంధించిన బోన్ ఏర్పాటు చేయాలని ఇటు అటవీ శాఖ అధికారులను కూడా కోరుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. రైట్ సెల్వన్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.